మనం ఆయనకు అందరూ రుణపడి ఉండాలి. ఆయనకు మనం ఎంత ఇచ్చినా ఏం చేసినా అవన్నీ తక్కువే. ఇలాంటి వీరుడికి మనం అందరూ ఒకే మాట చెప్పాలి, సెల్యూట్. మీరందరికీ నా కొడుకులకి కూడా చెప్తా ఉన్నాను, అమ్మ మాటలు బాగా వినల్లా, పెద్దోళ్ళ మాటలు వినల్లా, అవ్వ తాత వాళ్ళు కూడా మాటలు వినల్లా, పిల్లోళ్ళంతా చదువుకోవాలి. మన మురళీ నాయక్ సార్ గారిది చిన్నప్పటి ఫోటో అనమాట. వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా దాచుకునేది మన కోసం అయితే ఇప్పుడు చూపిస్తుంది అనమాట. చూడండి ఒకసారి. జమ్మూ కాశ్మీర్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసిన ఒక బాక్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఆయన బాడీని ఈ బాక్స్లో అయితే వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఆ వెనుక మన ఆర్మీ నాయక్ సార్ గారిది అయితే అంత్యక్రియలు జరిగిన చోటైతే అక్కడ ఇంకా భాగంగా పెద్దగా మండపం లాగా రెడీ చేస్తున్నారనమాట. ఆయనకు పూర్తిగా ఒక గర్వపడేలాగా మన మురళీ నాయక్ సార్ గారు ఇల్లు అయితే ఒక్కసారి చూసేయండి అనమాట. అగ్నివీర్ ఎం మురళీ నాయక్ గారికి ఆశ్రయం ఇవ్వాలి అనే బ్యానర్ అయితే ముందు కట్టాడు. నెక్స్ట్ అక్కడ శ్రద్ధాంజలి ఫోటో అయితే వేశారనమాట. మనకు చాలామంది అంటే చాలామంది పెద్దవారు చిన్నవాళ్ళు అందరూ వచ్చి ఆయన ఫోటోకి మొక్కొని వెళ్తున్నారనమాట. చాలా గర్వపడే విషయం అయితే చూసాను. ఒక చిన్న విలేజ్లో ఆయన అనేది మనకు జన్మించాడు. ఒకసారి చూడవచ్చు. ఈ ఊరిలో మనకు దాదాపు చూసుకుంటే కనీసం అన్న ఒక 50 ఇండ్లు మాత్రమే ఉన్నారన్నమాట. ఆ 50 ఇండ్లలో మనకి ఇలాంటి గొప్ప వీరుడు జన్మించడం అనేది మనం చాలా అంటే చాలా గర్వపడాల్సిన విషయం. మన మురళీ నాయక్ సార్ వాళ్ళ అంత్యక్రియల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మనం ఒకసారి చూసేయండి. మన భారతీయుడు, శత్రువుల్ని చంపిన వీరుడు మన మురళీ నాయక్ సార్కి ఒక్కసారి సెల్యూట్ చెప్తున్నాము. అలాగే మన భారతదేశంలో ఇలాంటి వ్యక్తి పుట్టినందుకు మనం అందరూ గర్వపడాల్సిన విషయము. జై బోలో భారత్ మాతా కే జై. మురళీ నాయక్ గురించి మేమేం కోటి మాటలు చెప్పినా కానీ మాకు తక్కువే. అక్కడ బాధ, ఇక్కడ సంతోషము. వాళ్ళ చిన్న నేను మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. మురళీ నాయక్ వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ పిన్నం కొడుకు అయితే ఉన్నారు. కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హలో బ్రదర్. హలో. ఆయన ఎక్కడ చదివారు సార్? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సోమందేపల్లిలోనే చదివాడు. శ్రీ విజ్ఞాన్ హై స్కూల్ అని 10th క్లాస్ వరకు అక్కడ కంప్లీట్. మళ్ళీ శ్రీ సత్యసాయి కాలేజ్ అని అనంతపూర్లో కంప్లీట్ చేశాడు. సెకండ్ ఇయర్ ఇంటర్ సిఈసి. మళ్ళీ బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేశాడు శ్రీవాణి కాలేజ్. తర్వాత ఆ దాంట్లో కూడా స్పోర్ట్స్, రన్నింగ్ అక్కడంతా వెళ్ళాడు. మళ్ళీ ఎన్సీసీ ఏబి సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ ట్రైనింగ్ పోయాడు. ట్రైనింగ్ నాసిక్ మహారాష్ట్రలో నాసిక్ అక్కడ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ డైరెక్ట్ జాబ్ వచ్చేసి అస్సాం నుంచి మళ్ళీ పంజాబ్ అన్నారు. పంజాబ్ నుంచి మళ్ళీ కాశ్మీర్ 6 months అయిపోయింది అన్నారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పంజాబ్ వచ్చారు. మళ్ళీ అక్కడే ఉన్నారంట. 10 days ముందర మాతో ఏం చెప్పలేదన్న. అంటే 10 days ఎక్కడున్నావు అంటే పంజాబ్లోనే ఉందని చెప్పారు. మా పెద్దయ్య కొడుకుతో అయితే మేము వచ్చి 3 days అవుతుంది రాజశేఖర్, నాకు భయం వేస్తుంది, నువ్వు అమ్మ నాన్న వాళ్ళకి ఎవరు చెప్పొచ్చు, నేనైతే సేఫ్గా ఉన్నారా, నేను మెసేజ్ ఆ రోజు చెప్పాడంట 6 or 7, నేను పొద్దున్నే మెసేజ్ చేసి నేను బతుకున్నట్లు, లేకపోతే నేను. అతను బాల్యం నుంచి వాళ్ళ అవ్వల దగ్గర పెరిగినాడు. సోమంద్రపల్లి మండలు నాగినేని చెరువులో. అక్కడ సోమంద్రపల్లి విజ్ఞాన స్కూల్లో 10th వరకు చదువుకున్నాడు. అప్పుడే క్రీడల మీద మంచిగా ఆసక్తి ఉండే బాబు పిల్లోడు. నెక్స్ట్ వచ్చి అనంతపూర్లో ఇంటర్వ్యూను డిగ్రీ కంప్లీట్ చేసినాడు. చేస్తానే నేను ఒక్క రోజైనా జాతీయ జెండాను కప్పుకోల్లా ఆ జైలా మక్కువతో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వారించినా కూడా ఈ ఆర్మీలో 2022 November 8 జాయిన్ అయ్యి సెలెక్ట్ అయినాడు. అప్పటి నుంచి అస్సాం, పంజాబ్లో పనిచేస్తున్నాడు. పంజాబ్ మొన్న ఇంకా పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు పిలిచినారు, వెళ్ళాడు. వెళ్ళి పాప ముగ్గురుదాడిలో ఒట్టు పెట్టినాడు. కొంతమందిని పెట్టి కూడా ఒట్టు పెట్టి నెక్స్ట్ ఇంకా అయిపోయిందని విజులు వచ్చి సిగ్నల్స్ ఉంటాయి కదా వాళ్ళకి, వచ్చి తిరిగి వచ్చేటప్పుడు ఆ బాబుని మళ్ళా చుట్టుముట్టి 10 మంది ఉగ్రవాదులు బుల్లెట్లన్నీ దూరిపోయినాయి. అడే పడిపోయినాడు. తెలిసి కూడా పోయినాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడాడట 2 రోజుల ముందు, నేను యుద్ధానికి పోతున్నాను, పరిస్థితి ఎట్టుంటుందమ్మా, మీరు భయపడద్దండి అని చెప్పినాడట. బాగుండండి, బాగా తిన్నారని మాట్లాడినాడు.